క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? నేటి వాక్య ధ్యానంగా పాత నిబంధనలో క్రీస్తు పుట్టుకను గురించి నెరవేర్చబడ్డటువంటి ప్రవచనాలను 5వ భాగంగా మనం ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకించి మలాకీ ప్రవచనాలు, అదే రీతిగా ప్రవక్తల నోటి మాటల ప్రవచనాలు ఈ ధ్యానంలో మనం చూద్దాం. క్రీస్తు ప్రభు పుట్టుక గురించి మలాకీ 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా ప్రవచించాడు. ఇదిగో, నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుగుచున్న ప్రభు, అనగా మీరు కోరుకొను నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో, ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాణి సబ్బు వంటివాడు అని చదువుతుంటున్నాం. ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుగా, నిబంధన దూతగా ప్రస్తావించబడ్డాడు. ఆయన అకస్మాత్తుగా దేవాలయానికి వస్తాడు అంటే, ఈ ప్రవచనంలో క్రీస్తు మొదటి రాకడ గురించి, అదే రీతిగా రెండవ రాకడ గురించి కూడా ఈ వచనం తెలియచేస్తుంది. మొదటిగా తొలిచూలి కుమారుడిగా ప్రతిష్ఠ చేయబడ్డప్పుడు యేసును మరియా యోసేపులు యెరూషలేము ఆలయానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ యాజకుడైన సిమియోను మరియు ప్రవక్తిని అయిన అన్న శిశువుగా పుట్టిన రక్షకుని చూశారు. ఆ విధంగా యేసుక్రీస్తు దేవాలయానికి మొదటిసారిగా తీసుకుని వెళ్ళబడ్డాడు. రెండవదిగా భవిష్యత్తులో హఠాత్తుగా దిగివచ్చి యెరూషలేము నుండి తన పరిపాలన కొనసాగిస్తాడు. మరియు ఆ దినము ఆయన కంసాలి అగ్ని మస్టును కాల్చివేసినట్టుగా మరియు చాకలి సబ్బు మురికిని వదలగొట్టినట్లుగా ఇశ్రాయేలు దేశంలోని దుష్టత్వాన్ని మరియు ప్రపంచంలోని దుష్టత్వాన్ని అంతటినీ ప్రక్షాళన చేస్తాడు. కొత్త సహస్రాబ్ది 1000 ఏళ్ల పాలనను ప్రారంభించి తన నీతి పరిపాలనను ఆరంభిస్తాడు. ఆయన రాకతో ఇశ్రాయేలు వారి న్యాయాధిపతులను శుద్ధి చేస్తాడు. దేశంలో దుష్టత్వం అంతా పారద్రోలుతాడు. దేశంలో నీతి మాత్రమే మిగిలి ఉంటుంది. మలాకి రాసినటువంటి 1వ వచనము క్రీస్తు ప్రభు కొరకు మార్గం సిద్ధం చేసినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను పరిచర్య గురించి తెలియజేస్తుంది. సువార్తికుడైనటువంటి మత్తయి 2వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా రాశాడు. గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగు జరిగెను. ఈ ప్రవచనము ప్రవక్తల నోటి మాట ప్రవచనం. ఈ యొక్క ప్రవచనము తల్మూదులో కానీ, అపోక్రిఫల్ పుస్తకాల్లో కానీ, పాత నిబంధనలో కానీ ఎక్కడా ప్రస్తావించబడలేదు. యూదుల ప్రసిద్ధ చరిత్రకారుడైనటువంటి జోసెఫస్ కూడా దీన్ని ఎక్కడ పేర్కొనలేదు. నజరేతు లేకపోతే నజరేన్ అనే పదాలు వీటిలో ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. మరి ఈ ప్రవచనాన్ని మత్తయి ఎందుకు లిఖించాడు అంటే, ఆనాటి ప్రవక్తలు నోటి మాట ప్రవచనంగా, ఓరల్ ప్రాఫెసీగా దీన్ని మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఏంటంటే, ఆయన నజరేయుడు అనబడతాడు అనే మాటను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. నజరేతు పట్టణం ఆ రోజుల్లో హేరోదు కుమారుడైన అర్కెలయు పాలన క్రింద లేదు. ఎందుకంటే హేరోదు రాజ్యము హేరోదు చనిపోయిన తర్వాత రోమీల చేత విభజించబడింది. అతని రాజ్యాన్ని తన 3 కుమారులకు మరియు హేరోదు సహోదరికి పంచబడింది. హేరోదు కుమారులైన అర్కెలయేమో యూదయ చతుర్థాధిపతిగా, అంతిపస్ ఏమో గలిలయ మరియు పెరియా చతుర్థాధిపతిగా, ఫిలిప్ ఏమో యోర్దానుకు తూర్పు మరియు ఉత్తరాన ఉన్న ప్రాంతాలకు చతుర్థాధిపతిగా నియమించబడ్డారు. హేరోదు సహోదరి అయిన సలోమి అష్డోదు, జబ్నేహ, ఫసెల్లిస్ నగరాలకు బాధ్యత వహించు వ్యక్తిగా నియమించబడింది. ఈ చతుర్థాధిపతులు రాజులుగా పిలువబడలేదు. ఈ చతుర్థాధిపతులలో అర్కెలయు మాత్రము క్రూరత్వానికి, కఠినత్వానికి పేరుగాంచాడు. ఆ కారణం చేతనే యోసేపు అర్కెలయ నుండి దూరంగా ఉండాలని కోరుకొని శిశువైన యేసును మరియను తీసుకొని నజరేతుకు తిరిగి వచ్చాడు.
అందుచేత ఆయన నజరేయుడు అనబడును అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్చబడింది. నజరేన్ అనే పదానికి నజరేతు నుండి వచ్చినవాడు అని అర్థం. ఈ నజరేన్ అనే పదము నజరేతు పట్టణంతో గుర్తించబడింది. సువార్తికుడైన మత్తయి తన రోజుల్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ నోటి ప్రవచనం లేక ఓరల్ ప్రాఫెసీని కూడా నమోదు చేస్తూ ఈ సామెతగా వాడే ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారానైనా యేసే తాము ఎదురు చూస్తున్న మెస్సయ్య అని తన కాలంలోని ప్రజలందరూ గుర్తించాలని కోరుకున్నాడు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో నజరేతు యూదుల చేత అవమానకరమైన భావంతో ప్రస్తావించబడేది. మరియు సాధారణంగా యూదులందరి చేత ఈ పట్టణం చిన్న చూపు చూడబడేది. అంతేకాక గలిలయలో ఏ ప్రవక్త పుట్టడని పరిశీలైన మతనాయకులు దృఢంగా నమ్మేవారు. యేసు కాలంలో నజరేతు వాసులు అలక్ష్యంగా తిరస్కరించబడిన వారుగా మరియు ఎన్నికలేని ద్వితీయ శ్రేణి ప్రజలుగా పరిగణించబడ్డారు. ఎందుచేతనంటే అది నిరుపయోగ పట్టణమని ప్రజలు నజరేతు గురించి నోటి సామెతగా మాట్లాడేవారు. దీనికి ఒక ఉదాహరణగా యోహాను 1:46లో మనం చూడవచ్చు. యేసు నజరేతు నుండి వచ్చాడని నతానియేలు విన్నప్పుడు నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడిగాడు. మరో భావన ఏమంటే నజరేతు ప్రజలు మతపరమైన నాయకులుగా కానీ ప్రవక్తలుగా కానీ ఉండడానికి కూడా అర్హమైన వారు కాదు అనే సాధారణ అవగాహన ప్రజల్లో ఉండేది. మరి ఎందుకు ఈ పట్టణము ప్రజల చేత అవమానకరంగా చూడబడేది అంటే హేరోదు రాజు చనిపోయిన తర్వాత రోమన్ సైనికుల చేత ఈ ప్రాంతం పూర్తిగా నాశనం చేయబడింది. నజరేతు యెరూషలేముకు ఉత్తరాన 55 మైళ్ళ దూరంలో ఉన్న చిన్న పట్టణం. తర్వాత అతని కొడుకైన హేరోదు అంతిపస్ దీన్ని పునర్నిర్మించాడు. కానీ దీనిలో మెరుగైన జీవితం గడపడానికి ఎలాంటి అవకాశాలు లేవు. కొందరు పేద ప్రజలు మాత్రం అక్కడ నివసిస్తూ వచ్చారు. యోసేపు కూడా ఒక చిన్న వడ్రంగిగా ఈ పట్టణంలో స్థిరపరచబడ్డాడు. బీద మరియా తల్లిదండ్రులు కూడా ఈ పట్టణంలోనే ఉండేవారు. అదే పట్టణంలో మరియా యోసేపులు ప్రదానం చేయబడ్డారు. జరగబోయే వారి వివాహం కోసం వేచి ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఈ పట్టణంలోనే మరియా యోసేపులు ఇద్దరికీ దేవదూత కనిపించాడు. ఈ పట్టణం ఖ్యాతిహీనత గలది, ప్రజల దృష్టిలో గుర్తింపు లేనిదిగా ఉండేది. ఆయన నజరేయుడనబడును అనగా అతడు తన సొంత ప్రజల చేత విసర్జించబడతాడు, అపహసించబడతాడు అనే అర్థం కూడా ఉంది. పాత నిబంధన ప్రవక్తలు ముందుగా చెప్పింది ఏంటంటే మెస్సయ్య తృణీకరింపబడినవాడు, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలన స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా ఉంటాడు. తిరస్కరణకు మరియు తృణీకారానికి ఆయన అప్పగించబడతాడు అని యెషయా 53:2-3 వచనాల్లో చదువుతున్నాం. కీర్తన 22:6-7 కూడా ఈ మాటలు రాయబడ్డాయి. ఆ కారణం చేతనే తృణీకారానికి ద్వేషానికి మారుపేరుగా నజరేన్ అనే పేరు ఇవ్వబడింది. యేసు బాల్యము ఈ నజరేతులోనే గడిచింది. 30 సంవత్సరాల వయసు వచ్చిన యువకుడిగా కూడా యేసు ఇదే పట్టణంలో పెరిగాడు. దేనికి పనికిరానిది అయినప్పటికీ యేసు తనను తాను సర్దుకొని పవిత్రమైన మరియు యోగ్యమైన జీవితం జీవించాడు. అంత మాత్రమే కాకుండా మరియా యోసేపులు కూడా ఈ విలువలేని నజరేతు పట్టణంలో తమ నిజాయితీని యథార్థతను నిరూపించుకున్నారు. ప్రియులారా, తిరస్కారానికి గురైనటువంటి నజరేతు నుండి యేసు వచ్చాడు. ఎందుకు గుర్తింపు లేనటువంటి యొక్క గ్రామాన్ని యేసు ఎన్నుకున్నాడు? మరియా యోసేపులు కూడా నీతిగల జీవితము ఇలాంటి పట్టణంలో జీవించగలిగారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పనికిరావని ఎన్నడూ అనుకోరాదు. ఒకవేళ ఇతరులు నిన్ను చూసి పనికిరావు అన్నా కూడా బాధపడనవసరం లేదు. నీ జీవితాన్ని దేవునికి అప్పజెప్పుకున్నప్పుడు పనికి వచ్చే పాత్రగా ఆయన నిన్ను తీర్చిదిద్దుతాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మలాకీ ప్రవక్త ద్వారా నీవు నిబంధన దూతగా ప్రభువుగా క్రీస్తును మాకు కనపరిచినందుకు మీకు వందనాలు. ప్రభు రాక త్వరగా జరిగి
ఆయన నీతిగల రాజ్యం స్థాపించబడాలని కోరుకుంటున్నాం. అలాగే ఎన్నిక లేని నజరేతులో నీవు నివసించావు. పాడైన మా బ్రతుకుల్లో కూడా నీవు నివసించి మమ్ము కనపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.